ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీ హిల్స్ లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ బాలాలయం, టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోమ క్రతువులు, మహాపూర్ణాహుతి. పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు. బీహార్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు, టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. తిరుపతిలోని టీటీడీ స్విమ్స్ లో శ్రీవారి వైద్య సేవ ప్రారంభం. చిన్నారులకు వైద్య సేవలను అందించిన విశాఖపట్నం వైద్యులు. సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూన్ 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో బాలాలయ సంప్రోక్షణ క్రతువు బుధవారం వేదోక్తంగా జరిగింది. జూన్ 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించిన ఈ బాలాలయ కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆగమ సలహాదారు పీకే వర్ధన్ భట్టాచార్య, తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు పి కృష్ణసాయి పర్యవేక్షణలో బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ముందుగా యాగశాలలో ప్రసన్నాంజనేయ స్వామివారిని చిత్రపటంలో ఆవాహన చేశారు. యాగశాల క్రతువులను, హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను, మరింత సేవలను చేయడానికి మరో కీలక అడుగు పడింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగానది తీరానికి దగ్గరగా జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బీహార్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని శాల్వాతో సత్కరించి
శ్రీవారి జ్ఞాపికను ప్రసాదాలను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమృత్ ప్రత్యయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలియజేశారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ త్రినక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు, ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసిమాలలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ త్రినక్షత్ర మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములు తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజాధికారులు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రసిద్ధ వైద్య కేంద్రంగా విలసిల్లుతున్న స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరులు ఆయా విభాగాల్లో ఓపీ సేవలను అందించి వార్డుల్లో పర్యటించి రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. సనాతన ధర్మ పరిరక్షణకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ ఎన్నో రూపాల్లో విశేషంగా కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ వైద్య సంస్థలలో శ్రీవారి వైద్య సేవను ప్రవేశపెట్టారు. శ్రీవారి వైద్య సేవలో భాగంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు 3 రోజులు, 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం ఇలా వారికి సమయానుకూలంగా ఉన్న విధంగా శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములయ్యేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్విమ్స్ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో స్వచ్ఛందంగా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడానికి 80 మందికి పైగా వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమోత్తమైన వైద్య సేవలను అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిగా వినితికెక్కిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో శ్రీవారి వైద్య సేవ బుధవారం ప్రారంభమైంది. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్ స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాల ఓపీడీ బ్లాక్లో, అలాగే విశాఖపట్నం ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి స్విమ్స్లోని ప్రధాన ఓపీ కేంద్రంలో శ్రీవారి వైద్య సేవలో భాగంగా పలువురు చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. వారికున్న సమస్యలను సావధానంగా విని అందుకు అనుగుణంగా అవసరమైన చికిత్సను, ఔషధాలను సూచించారు. అదేవిధంగా వార్డుల్లోనూ పర్యటించి చిన్నారులను పరామర్శించారు. వైద్యపరంగా వారికున్న సమస్యలు, వాటి నివృత్తికి చేస్తున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాణాంతక కేసుల గురించి కూడా వైద్య బృందంతో చర్చించి సూచనలు, సలహాలను అందజేశారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు చిన్నారులకు వచ్చే సమస్యలు, వారికి అందించాల్సిన చికిత్సలపై అవగాహన కల్పించారు. పీజీ విద్యార్థులతోనూ ఓపీ సేవలు, సర్జరీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ విభాగం వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి సమున్నతమైన సేవను అందించడానికి తమకు అవకాశం కల్పించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేసే వైద్య నిపుణుడిని. పిడియాట్రిక్ సర్జరీ అంటారు. చిన్నపిల్లల సేవ నిజంగా చెప్పాలంటే మాధవ సేవే. చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం కాబట్టి
ఆ స్వామి నుంచే వచ్చి ఆర్డర్స్ మాకు లభించి ఈ రకమైన సేవ చేసే భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఈ రకమైన ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వానికి, ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యులకు, అధికారులకు, హాస్పిటల్లో మాకిన్ని సౌకర్యాలు కల్పించిన స్విమ్స్ అధినేతలకు, అడ్మినిస్ట్రేషన్కు, వైద్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు వీలైనంత వరకు చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్లో శ్రీవారి తరఫున సేవ చేసే భాగ్యం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తున్నాను. నమస్కారం. నమస్తే, నేను డాక్టర్ పద్మావతి. నేను ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని. విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రాం నాకు చాలా ఆనందం కలిగించింది. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. I hope and wish that this program will reach to thousands of needy people, and it will be a great project under Lord Venkateshwara. I sincerely pay my regards to the government and then the organization and all the supporting doctors, staff. Everybody is making very great arrangements for the doctors who are coming for this project work. And then I feel that it will be a great project, and a lot of people will get benefit from this project. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కాశీమఠం సంస్థానం మఠాధిపతి శ్రీమద్ సంయమీంద్ర తీర్థస్వామి తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. మహద్వారం వద్దకు చేరుకున్న మఠాధిపతికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు ఇస్తకపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శిష్య బృందంతో కలిసి శ్రీ సంయమీంద్ర తీర్థస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలో కాశీమఠం సంస్థానం మఠాధిపతి శ్రీమద్ సంయమీంద్ర తీర్థస్వామి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. भगवान का दर्शन बहुत अच्छे से हुआ, बहुत खुश हुआ, और अभी हमको बहुत खुश है ये टीटीडी टेम्पल बहुत अच्छे बड़े बड़े काम कर रहे हैं. उसमें भी हमने पेपर में पढ़े थे, जनवरी से मई तक 4.5 करोड़ आदमियों का अन्नदान किया. ये कलयुग में बहुत बड़ा दान है अन्नदान. ये अन्नदान नहीं है, भगवान का प्रसाद. ये प्रसाद ठीक से दे रहे हैं. ये वेद ब्रह्म है और अभी अन्न ब्रह्म भी हो गया. ऐसे ही अच्छे अच्छे काम भगवान से प्रार्थना की है. तिरुमल देवस्थानम से बहुत अच्छे अच्छे काम भगवान से करो, और अच्छे से दर्शन करने वालों का भी अच्छे हो जाओ, और इनका भगवान का कीर्ति और बढ़े जाने का भगवान से प्रार्थना की है. నారాయణవనంలోని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విలసిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సింహ వాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకార శోభితులను గావించి తిరుచిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ నారాయణవనంలోని ఆలయ వీధుల్లో స్వామివారి సింహవాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. భక్తికి శివుడే, ముక్తికి శివుడే, భక్తికి శివుడే, ముక్తికి శివుడే, అన్నిటికీ మూలము ఆదిశంకరుడే.
శంకరుడే శివ 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 శివ. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధులు కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. రెండు 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూన్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టిక్కెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanam.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము.
వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు పట్టణం పాత ఊరులోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠం ఉత్సవ సుగంధాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. అధిక జ్యేష్ఠమాస వేడుకల్లో భాగంగా తొలుత పీఠంలో కొలువుదీరి ఉన్న శ్రీ పంచముఖాంజనేయ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత ఆంజనేయ సుతునికి బంగారు రత్నాభరణాలు, కిరీటం, పుష్పమాలలు, నూతన వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనా. అనంతరం ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో అభిషేకం జరిపి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరణలు చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అభిషేక ద్రవ్యాల్లో శ్రీ పంచముఖాంజనేయ స్వామివారిని, శ్రీ వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లేళ్లగూడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలక పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి విఘ్నాలు తొలగించి శుభాలను ప్రసాదించే శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. విశేషంగా భక్తులు పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో కొలువైన శ్రీ చౌడమ్మ తల్లి లింగమంతుల స్వామి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. ముందుగా గ్రామంలోని దేవరపేట వద్ద శ్రీ చౌడమ్మ తల్లి లింగమంతుల స్వామి కళ్యాణం నిర్వహించారు. అనంతరం జాతరలో భాగంగా నిర్వహించిన గంపల ప్రదర్శనలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి మహిళలు బోనాలకు పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరణలు చేశారు. బోనాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి చౌడమ్మ తల్లికి సమర్పణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగానమ్మ తల్లి మల్లెల అర్చనలో మనోహరంగా దర్శనమిచ్చారు. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి గంగమ్మకు ప్రాతకాలమే ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మల్లెల అర్చన జరిపి మల్లెపూల హారాలు, మల్లెపూల వాలుజడ, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సర్వసుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఈడేపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామభక్త హనుమాన్కు ప్రాతకాల నిత్యారాధన జరిపారు. ఆపై మూలమూర్తికి సింధూరార్చన జరిపారు. ఉత్సవమూర్తికి పలు రకాల పుష్పాలతో అర్చనలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు అంజనీసుతుడి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అంబికేశ్వరుడికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అలాగే లోక కళ్యాణార్థం స్వామివారికి అన్నాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయభరితంగా జరిపారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం ఇత్యాది క్రతువులతో స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు స్వామివారి అన్నాభిషేకోత్సవంలో పాల్పంచుకుని భక్తి ప్రపతులతో ప్రసాదంను స్వీకరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్
తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం చిత్తూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ గుండాలమ్మ తల్లి ఆలయంలో గుండాలమ్మ తల్లి జాతర అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో శనీశ్వరుడికి మంగళార్చనలను మహత్తరంగా నిర్వహించారు. జ్యేష్ఠమాసం సందర్భంగా సకల జనులకు గ్రహదోష నివారణ లభించాలనే సత్సంకల్పంతో ఆలయంలో శనీశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి నల్లని నువ్వుల నూనెతో తైలాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి శని అష్టకాలతో ఆరాధించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శని భగవానుడి తైలాభిషేకాలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 86,601 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,111 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,72,00,000 రూపాయలు. 4,32,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,16,000 మంది శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.